హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవిర్నందన్స్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు నేను మీకు క్యాప్సికమ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పల్లీలు, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మినపప్పు, వీలైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపప్పు కూడా వేసుకోవచ్చండి. నాకు అవైలబుల్ లేదని వేసుకోలేదండి. ఒక 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర ధనియాల పొడి అవైలబుల్ ఉందని ధనియాల పొడి వేస్తున్నాను. ఇప్పుడు అంతా కూడా కలుపుకొని లైట్గా రోస్ట్ చేసుకుందాం. ఇవి రోస్ట్ అయ్యాక ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కొబ్బరి పొడి వేసుకున్నానండి. అవి కూడా డ్రై రోస్ట్ చేసుకుందాం. డ్రై రోస్ట్ చేసుకుంటున్నాగా కొంచెం మెంతుల పొడి వేసుకుందాం. మెంతులు ధనియాలు సపరేట్గా వేసుకోవచ్చు, బట్ నా దగ్గర పొడిలు అవైలబుల్గా ఉండడం వల్ల పొడిలో వేస్తున్నాను. అండ్ అవి మంచిగా డ్రై రోస్ట్ అయ్యాక చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కావాల్సిన వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం. ఒక 2 to 3 పచ్చిమిర్చి, ఒక 2 క్యాప్సికమ్, 2 లేదా 3 క్యాప్సికమ్ తీసుకోవచ్చు. ఒక 1 ఆనియన్ అండ్ 2 కరివేపాకులు తీసుకొని పక్కకు పెట్టుకున్నాను. కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు పోపులోకి కొన్ని పల్లీలు, కొన్ని కాజు తీసుకున్నానండి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను బాండీలో. వేసుకొని పల్లీలను కాజుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా పల్లీలు కాజు ఫ్రై అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నానండి. మంచిగా ఫ్రై చేసుకుందాం. మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు పోపులోకి ఆనియన్స్ను పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఫ్రై అవ్వనివ్వాలి. మంచిగా ఆనియన్స్ అనేది పచ్చిదనం అంతా పోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ను కరివేపాకు పోపులోకి వేద్దాం. మంచిగా కలుపుకోవాలి. క్యాప్సికమ్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మంచిగా మొత్తం కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే పోపు అనేది మాడిపోతుంది కాబట్టి. మంచిగా చూడండి, మంచిగా ఉడికి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పల్లీను కుడక పొడి. ఆ గ్రైండ్ చేసి పెట్టుకున్న కుడక పొడి ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని మంచిగా నూనెలో కలుపుకోవాలి. మంచిగా మొత్తం క్యాప్సికమ్కి కానీ అన్ని పోపులో వేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటికి కూడా ఆ పొడి అంతా మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. కాస్త సిమ్లో పెట్టుకొని ఒక 2 to 3 minutes లైట్ కుక్ చేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో ఉన్న ఆయిల్ కంటెంట్ అంతా కూడా బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ 2 minutes కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆల్రెడీ మనం అన్నం వండుకొని పెట్టుకున్నామండి. ఆ అన్నం అనేది ఆ క్యాప్సికమ్ మిక్స్లో మసాలాలో కలుపుకోవాలి. అన్నం పూర్తిగా కూడా క్యాప్సికమ్ ఫ్రై తోటి మంచిగా మిక్స్ అయిపోవాలండి. పులిహోర ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. చూడండి ఎంత బాగుందో. లంచ్ బాక్స్లోకి చాలా మంచి రెసిపీ అండి. టిఫిన్కి కూడా ట్రై చేయొచ్చు, బ్రేక్ఫాస్ట్కి కూడా ట్రై చేయండి క్యాప్సికమ్ రైస్.